దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ శిలువ ధ్యానాలలో మూడవదిగా మనం చూస్తూ ఉన్న మూడో పాయింట్ ఏం చెప్తున్నాడయ్యా అని అంటే, తప్పిపోయిన గొర్రె ఉపమానం చెప్తున్నాడు. తప్పిపోయిన గొర్రె ఉపమానం. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల దాకా ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల దాకా చెప్పబడుతూ ఉంటాయి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయనతో కూడా భోజనము చేయుటకు దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని సనుగుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? ఇతడు పాపులతో భోజనం చేస్తున్నాడు అని చెప్పేసి పరిసయ్యులు సనుగుతూ ఉన్నప్పుడు అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తప్పిపోయిన 99 విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెను వెదక వెళ్ళడా అని చెబుతూ ఉన్నాడు. అది దొరికినప్పుడు సంతోషము దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చాను. తన స్నేహితులతో కూడా చెబుతూ ఉన్నాడు, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది అని చెప్పేసి. అందుకని అంటున్నాడు, మారు మనస్సు అక్కరలేని 99 మంది విషయం కాదు గాని తప్పిపోయిన ఒక పాపి విషయంలో ప్రభు ఎంతగానో ఆనందిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ యొక్క తప్పిపోయిన ఒక పాపి రక్షించబడితే ఆయనకి ఎంతో సంతోషము. అలాగనే ఒక వ్యక్తికి 100 గొర్రెలలో 99 విడిచి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు ఆయన వెతుకులాడుతూ దొరికినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి ఉపమానం చెప్తున్నాడు. ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు నేను పాపులనే ప్రేమించడానికి లోకానికి వచ్చాను, పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాను అని అంటున్నాడు. ఒక పాపిని రక్షిస్తే ఆయనకి ఎంతో సంతోషము అని చెప్పి చెప్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.